నీ ఇల్లు చక్కబెట్టవలసిన అవసరం వచ్చింది. నీ వ్యక్తిత్వం చక్కబెట్టుకోవలసిన అవసరం వచ్చింది. నీ పిల్లల జీవితాలు శ్రద్ధగా చక్కబెట్టి వాళ్ళ ఫ్యూచర్ని గురించిన ఆలోచన చేసి నీ నడుము కట్టుకోవలసిన అక్కర వచ్చింది. నీ మనస్సుని కట్టుకోవలసిన అక్కర వచ్చింది. విచ్చలవిడితనం మానాలి, చెడలవాట్లు మానాలి. నిన్ను చూసిన ప్రతి ఒక్కరు చెప్పాలి, వీళ్ళు నిజమైన క్రైస్తవులు, నిజమైన క్రైస్తవులు. వీళ్ళు క్రీస్తుని ప్రతిబింబిస్తున్నారు, క్రీస్తుని ప్రత్యక్షపరుస్తున్నారు, క్రీస్తు కొరకు తమ జీవితాలను అంకితం చేసుకున్నారు. వీళ్ళని మనం ఎన్ని చెప్పినా మన అలవాట్లోకి రారు, చెప్పి ప్రయోజనం లేదు. వీళ్ళు ప్రభుత్వం హత్తుకొని జీవిస్తున్నటువంటి ప్రజలు అనే సంగతి ప్రజలు గుర్తించాలి. మీ ప్రవర్తన, మీ బిహేవింగ్ గమనించిన ప్రతి ఒక్కరు చెప్పాలి, ఈజ్ ఎ ట్రూ క్రిస్టియన్. ఇతను నిజమైన క్రైస్తవుడు, ఇతని కుటుంబం ఆశీర్వదించబడుతుంది.